బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. ఈ సమయంలో మల్లన్న గన్మెన్ 5 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒక్కసారిగా టెన్షన్ కు దారితీసింది. ఉప్పల్ దాటాక మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్ లో ఈ ఘటన జరిగింది. ఆఫీస్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు జాగృతి కార్యకర్తలు. ఈ సందర్భంగా కొందరికి గాయాలు కూడా అయ్యాయి. దాడి సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు. మల్లన్నపై దాడి చేసేందుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించారు. తోపులాటలో మల్లన్న చేతికి గాయాలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు కవిత మద్దతుగా కవిత ప్రకటన చేయడంతో కవితకు బీసీలకు సంబంధం ఏంటని జహీరాబాద్ లో జరిగిన సభలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు బగ్గుమన్నారు. పెద్ద సంఖ్యలో మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్ కు వచ్చి దాడి చేశారు. జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో జాగృతి కార్యకర్తలు అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే ఆఫీస్ లోనే కుర్చీలను, అద్దాలను, ఇతర ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో మేడిపల్లి పరిసరాల్లో ఉద్రిక్తత దారితీసింది. మల్లన్న ఆఫీస్ కు పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మల్లన్న ఆఫీస్ మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. ఏసీపీ స్థాయి అధికారితో పాటు చాలా మంది పోలీస్ అధికారులు మల్లన్న ఆఫీస్ కు చేరుకున్నారు. మల్లన్న స్టేట్మెంట్ ఏసీపీ రికార్డ్ చేశారు. అలాగే క్లూస్ టీం కూడా మల్లన్న ఆఫీస్ కు చేరుకుంది. దాడికి చెందిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఫస్ట్ అటాక్ ఫస్ట్ వచ్చింది ఫస్ట్ అటాక్ గన్మెన్ కాల్పులో జాగృతి కార్యకర్త సాయి గాయపడ్డారు. సాయి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. సాయికి రామ్ నగర్ సౌమ్య ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఫస్ట్ వచ్చింది ఫస్ట్ అటాక్ జహీరాబాద్ సభలో మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలే తాజా రగడకు కారణం. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తో కవితకు ఏం సంబంధమని సభలో మల్లన్న ప్రశ్నించారు. కవిత బీసీనా అని నిలదీశారు. తాము రిజర్వేషన్లు అమలు చేస్తుంటే మీరు పండగ చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. మీకు మాకు ఏమైనా కంచం పొత్త అని పేర్కొన్నారు మల్లన్న. మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుటెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు మాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని.